ఇవాళ మన క్లినికల్ రీసెర్చ్‌లో డే 36 అండ్ నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ 2 మంత్స్‌లో మీరు జాబ్ కొట్టకపోతే మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సొస్తది. ఎందుకంటే డైలీ మన హైదరాబాద్‌లో చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఫ్రెషర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటిదంటే ఒకటే రిజ్యూమ్ డిఫరెంట్ జాబ్స్ కనేది యూజ్ చేస్తారు. అట్లా యూజ్ చేస్తే రిజెక్ట్ అవుతారు ప్రతి జాబ్‌కి. అండ్ మళ్ళీ చెప్తున్నా ఫ్రెషర్స్ రిజ్యూమ్ అనేది 1 పేజ్‌లా ఉండేలా చూసుకొని అండ్ చాలా మంది నన్ను ఏం అడుగుతుర్రు అంటే నాకు మెడికల్ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్, నాకు మెడికల్ కోడింగ్‌లో జాబ్ చేయాలని అంటున్నారు. కానీ నా దగ్గర సిపిసి లేదన్నా జాబ్ ఎలా చేయాలని అంటున్నారు. అండ్ డోంట్ వరీ, ఎందుకంటే నాన్ సర్టిఫైడ్ మెడికల్ కోడింగ్ జాబ్స్ అనేది ఉన్నాయి మన హైదరాబాద్ లో. చాలా ఓపెనింగ్స్ కూడా అవుతున్నాయి డైలీ. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెడికల్ కోడింగ్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు డిఎం చేస్తా. అండ్ చాలా మందికి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో అసలుకే తెలియదు, మెయిన్ గా ఫ్రెషర్స్ మాత్రం అసలుకే తెలియదు. అండ్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్ అని ఒకటి అనేది పెడతారు అన్నమాట. అండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో మేనేజర్ రౌండ్ లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అండ్ ఫ్రెషర్ గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడంలో ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే డిఎం చేయండి, నేను ప్రతి ఒక్క డిఎం కి అయితే రిప్లై ఇస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోని, ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తోని మళ్ళీ కలుస్తా. బై బాయ్.